సిస్టమ్ ని ధ్వంసం చేసి పెట్టారు. అది అచీవ్మెంట్స్ అండి ఒక సంవత్సరం. రైట్ రాకేష్ గారు, అంటే సరే గవర్నమెంట్ తమ ఏడాది కాలంలో తాము చేసిన అభివృద్ధి లేదు, మీరేమో విధ్వంసం, ఏడాదిలో 100 ఏళ్ల విధ్వంసం అనేది మీ ఆర్గ్యుమెంట్. మీకు ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళకుంటే సరే ఇక్కడ కూడా సభలో మాట్లాడండి. ఇక్కడ మీరు ఎవరేమి అంగీకరించమని కూడా నేను కూడా ఏమన్నా, కానీ మీ ఆర్గ్యుమెంట్ అంటే ఇవాళ సీఎం కూడా మాట్లాడాడు కొద్దిసేపటి క్రితం. సీఎం గారి స్పీచ్ కూడా. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, పివి శ్రీనివాస్ గారికి, బిగ్ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రం 1 year అభివృద్ధి సబ్జెక్ట్, ఇది కాన్సెప్ట్. ఇది ఈ కాన్సెప్ట్లో అభివృద్ధి అనేదానికి ఒక కొలమానం. ఈ 1 yearలో ఏం చేశాం, ఏం జరిగింది, హామీలు అవన్నీ రోజు జరిగేటివే సార్, ఇవన్నీ రెగ్యులర్గా డిస్కషన్ జరిగేటివే. అయితే మనం అడిగేది ఏంటంటే ఈరోజు అభివృద్ధి జరిగిందని అనేదానికి ఒక బేసిక్ ఏం తీసుకుంటారంటే నీ జిఎస్టీ ఎంత పెరిగింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే సేల్స్ అవన్నీ పెరుగుతున్నాయి కదా, ఇక్కడ ఆదాయం పెరిగింది, వాళ్ళ తలసరి ఆదాయం పెరిగింది కాబట్టి జిఎస్టీ పెరిగింది. దేశం మొత్తంలో 6% జిఎస్టీ గ్రోత్ ఉంటే ఈ రాష్ట్రానికి వచ్చేసరికి 1% జిఎస్టీ గ్రోత్ ఉందండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి స్టాంప్స్ అండ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్లో స్టేట్కు ఇన్కమ్ వస్తేనే కదా మనం దేని మీద కానీ స్పెండ్ చేసేది, ఇవన్నీ దేని మీద ఖర్చు పెట్టేది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే ఒక 1000 కోట్లు, మంత్లీ 1000 కోట్లు తగ్గిపోయింది. జిఎస్టీ ఏమో 1%కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేనిలో గ్రోత్ ఉంది, నువ్వు వడ్లు ఎన్ని కొన్నావు రైతుల దగ్గర నుంచి వెళ్ళి అంటే ఈ 3 పంటల్లో కొన్నటువంటి వడ్లు ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేదు, దాని గురించి చెప్పలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఏం జరిగింది అంటే జరిగినటువంటి అభివృద్ధి చెప్పడానికి కొలమానాలు లేవు, కానీ ప్రజల దగ్గర స్పష్టంగా ఒక కొలమానాలు మాత్రం ఉన్నాయి. ఏం జరిగినాయంటే ఒక హైడ్రా వచ్చేసి మా ఇండ్లని కూలగొట్టింది, ఒక మూసీ రివర్ ఫ్రంట్ అని పెట్టని దానికి మా ఇండ్లని కూలగొట్టారు, లేకపోతే ఒక లగచర్ల లాంటి ఒక సంఘటన వచ్చేసి మొత్తం అక్కడ 144 సెక్షన్ పెట్టి అక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పోకుండా ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టారు ఆ ప్రాంతంలో అని చెప్పడానికి ఉదాహరణలు ఉన్నాయి. వాటితో పాటుగా ఆర్టీసీలో ఉచిత మహిళలకు బస్ ప్రయాణం కల్పిస్తున్నారు, సంతోషం. కానీ ఆర్టీసీకి ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందన్న విషయం కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే 10 లక్షల వాళ్ళు ఇచ్చిన హామీలలో 10 లక్షల కార్డు ఇస్తాం, హెల్త్ కార్డు ఇస్తాం, దాన్ని వాడుకోవచ్చు అని చెప్పారు. ఎక్కడ కూడా కార్డు ఎక్కడ కూడా యూటిలైజ్ అవుతలేదు. దాన్ని పోంగా సీఎం రిలీఫ్ ఫండ్గా అప్లై చేస్తే ఎవరికి కూడా 30,000, 40,000, 60,000 అయితే ఎవరికి దాడతలేదు. వానికి 5 లక్షలు కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఎంతనన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ అయితే వస్తలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే రైతు బందే చేసిర్రు, రుణమాఫీ లేకుండా చేసిర్రు. ఇప్పటివరకు రుణమాఫీ బ్యాంకులకు ఎన్ని పైసలు ఇచ్చినా కాగితం అయితే ఒక్కటైతే రిలీజ్ కాలే. అందరూ లెక్క చెప్తారు కానీ ఎక్కడైతే కాగితం అయితే రిలీజ్ కాలే. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒక కొలమానాన్ని తీసుకొని ఇప్పుడు ఒకటి కొలవాలి అంటే మీటరు 2 మీటర్లు అని చెప్తాం, లేకపోతే ఇంకేదో ఒక బాగుంది అంటే షైనింగ్ బాగుంది, ఒక డైమండ్కి ఇంకో డైమండ్కి తేడా చెప్తాం. కానీ ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే మీ అభివృద్ధి గ్రోత్ దేంట్లో చూపిస్తున్నారు? రైట్, ఎవరి కొలమానాలు, ఎవరి లెక్కలు, ఎవరి ఎవరికి వాళ్ళు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే సరే ఇప్పుడు వాళ్ళు మీ ఆర్గ్యుమెంట్ మీకుంటుంది, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. 10 ఏళ్లలో మీరేం చేశారు, మీరు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు, మేము ఒక ఏడాది కాకముందేనే మమ్మల్ని ఎందుకు అంతా ఇదైపోతున్నారు. సరే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆర్థిక మాన్యం, దాని ప్రభావం, ఇవన్నీ మీరు చెప్తారు. అంటే ఇచ్చిన హామీలని ఎందుకంటే సరే అప్పులు పాలైనాయి ఇలాంటి ఇంత కిషోర్ రెడ్డి గారు అంటే ముందు తెలియదా మీకు అప్పులని వాళ్ళు అడుగుతారు. అంటేనే ఇవన్నీ ఏంటంటే ఎవరి కన్వీనెంట్ ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది. అంటే నేనేది ఏంటంటే ప్రతిపక్షాలు ఎలా ఉండాలి అనేటువంటిది ఒక సమస్య. సరే విమర్శించాలి, అధికారంలోకి రావాలి, మళ్ళీ తిరిగి ప్రజల యొక్క కోరికలు, ప్రజల యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం మీద తీసుకొచ్చి అధికారంలోకి రావాలనుకోవటం ఒక అంశం. జరిగింది జరగలేదు అని అంటాం ఒక అంశం. లేదు మన ఇవాళ రేపు భారతదేశమే కాదు దేశవ్యాప్తంగా రాజకీయం అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అది ఏ పార్టీ ఆ పార్టీ అంటలా